నా బావ ఒకే మహిళతో 10 ఏళ్లుగా ప్రేమలో ఉన్నానని చెప్పుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం 10 ఏళ్లుగా అతనితో మాట్లాడలేదని చెబుతోంది. చాలా ఏళ్లుగా నా బావ జిమ్ బ్రాడీ అనే అమ్మాయితో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నానని మాకు చెప్పేవాడు. ఆమెతో ఉండటం కోసం కుటుంబ సెలవులను వదిలేసేవాడు. మా ముందు ఆమెతో ఫోన్లో మాట్లాడుతున్నట్లు నటించేవాడు. చివరికి ఆమె తన ఫోన్ ప్లాన్లో ఉందని కూడా చెప్పాడు. ఆమెకు సంబంధించిన ప్రతి విషయం అతనికి తెలుసు. ఆమె ఆరోగ్య సమస్యలు, ఆమె మేనకోడళ్ల పేర్లు, చివరికి ఆమె పెంపుడు కుక్క ద్రాక్ష పండ్లు తిన్న చిన్న కథ వరకు అతనికి తెలుసు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. పెళ్ళిళ్ళకు లేదా కుటుంబ వేడుకలకు ఆమె ఎందుకు రాలేదో చెప్పడానికి జిమ్ దగ్గర ఎప్పుడూ ఏదో ఒక సాకు ఉండేది. ఒక పార్టీలో బ్రాడీ ఒక ఫైర్ ఫైటర్ని ముద్దాడుతున్న ఫోటోను నా భర్త ఫేస్బుక్లో చూసినప్పుడు విషయాలన్నీ విచిత్రంగా మారాయి. జిమ్ కొన్ని నెలల పాటు చాలా కృంగిపోయాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ వారు కలిసి ఉన్నట్లుగానే నటించడం మొదలుపెట్టాడు. చివరికి నా కొడుకు పుట్టినరోజు వేడుకకు ఆహ్వానించడానికి నేను బ్రాడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయాలని నిర్ణయించుకున్నాను. ఆమె ఇచ్చిన సమాధానం ఒక పెద్ద బాంబులా పేలింది. ఆమె జిమ్‌తో 10 ఏళ్లుగా మాట్లాడలేదని, ఇకపై అతనితో మాట్లాడే ఆలోచనే లేదని నాకు చెప్పింది. జిమ్ వెంటనే కంగారుపడ్డాడు. వారు కేవలం కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటున్నామని చెబుతూ ఆమెను బ్లాక్ చేయమని నన్ను వేడుకున్నాడు. కానీ జిమ్‌కు ఆమె జీవితంలోని వ్యక్తిగత విషయాలన్నీ తెలుసు అని నేను బ్రాడీకి చెప్పినప్పుడు ఆమె షాక్ అయ్యింది. తన దగ్గర అతని ఫోన్ నంబర్ కూడా లేదని ఆమె నాకు చెప్పింది. ఆ తర్వాతే అసలు విషయం బయటపడింది. బ్రాడీ తన తల్లికి ఫోన్ చేసింది. అప్పుడు ఆమె తల్లి తాను చాలా ఏళ్లుగా జిమ్‌తో టచ్‌లో ఉందని, కేవలం జీవితం గురించి మాట్లాడుకుంటున్నామని ఒప్పుకుంది. బహుశా ఆ తల్లికి తన కూతుళ్ళ పట్ల ఒక రకమైన పిచ్చి ఉంది. అందుకే బ్రాడీ జీవితంలో ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని జిమ్‌కు వివరిస్తూ ఉండేది. ఇప్పుడు మా ముందు ఒక భయంకరమైన ప్రశ్న మిగిలి ఉంది. జిమ్ కేవలం భ్రమల్లో ఉన్నాడా? లేక నిజంగానే ఆ తల్లితో రహస్య సంబంధం పెట్టుకున్నాడా?